మిత్రులారా, ఈ వీడియోలో మనం ఏపీ ఈపీడీసీఎల్ యాప్ ద్వారా మన కరెంటు బిల్ని ఏ విధంగా చెల్లించవచ్చు మరియు ఏపీ ఈపీడీసీఎల్ యాప్ ద్వారా మనకి ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం మన మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ ఈస్టర్న్ పవర్ లేదా ఏపీ ఈపీడీసీఎల్ అని టైప్ చేయగానే మనకి ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా చూజ్ లాంగ్వేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ ఉంటాయి. నేనైతే ఇంగ్లీష్ని చూజ్ చేసుకున్నాను. తరువాత పేజు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ స్కిప్ కొట్టినా పర్వాలేదు, లేకపోతే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ పైన మనం క్లిక్ చేయగానే లాగిన్ విత్ మొబైల్ అని అంటూ అక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అంటది. మన మొబైల్ నెంబర్ని మనం ఇవ్వచ్చు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే కరెంట్ బిల్తో లింక్ అయిన మొబైల్ నెంబరే ఇవ్వాలేమో అనుకుంటారు. కానీ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా సరే యాక్సెప్ట్ చేస్తుంది. మనం మొబైల్ నెంబరు ఇచ్చిన వెంటనే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేసి వెరిఫై నొక్కగానే ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి యాడ్ సర్వీసెస్, బిల్ పే, కస్టమర్ కేర్, కన్జంప్షన్, కనెక్ట్, పేమెంట్ హిస్టరీ, లింక్ ఆధార్, మై యూసేజ్, సప్లై పొజిషన్ అనేవి ఉంటాయి. మనం ముందుగా యాడ్ సర్వీస్ని ఫస్ట్ చేసుకోవాలి. యాడ్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా మనం ఎంటర్ సర్వీస్ నెంబర్ అని ఉన్న దగ్గర మన యొక్క సర్వీస్ నెంబర్ 16 అంకెల నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్వీస్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎంటర్ నిక్ నేమ్ అని ఉంటుంది. అది పెట్టినా పెట్టకపోయినా మన ఇష్టమని. ఈ రెండు చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్డ్ సర్వీస్ అని వస్తుంది. వెంటనే మనం బిల్ పే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. బిల్ పే మీద క్లిక్ చేయగానే మనకి బోల్డ్ అండ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఫస్ట్ది ప్రీపెయిడ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కట్టుకోవచ్చు, లేకపోతే యూపీఐ, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కట్టుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టుకోవచ్చు, ఈఎంఐ ద్వారా కూడా కట్టుకోవచ్చు అనేసి ఇక్కడ ఇచ్చాడు. ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ, వ్యాలిడిటీ, సివివి నెంబర్ అడుగుతుంది. అలాగే యూపీఐ మీద క్లిక్ చేస్తే ఎంటర్ యూపీఐ ఐడి అని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ విపిఏ లేదా మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన బ్యాంక్ని మనం సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయొచ్చు. దాని తర్వాత ఈఎంఐ మీద క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ అన్ ఆప్షన్ టు సీ ఈఎంఐ ఆఫర్ అనేసి ఉంటుంది. ఇక్కడ మన యొక్క కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. నేనైతే మాత్రం ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. ఫోన్పే ద్వారా కట్టడానికి మన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. మనం దాని మీద పే అని సెలెక్ట్ చేసి మన యొక్క సీక్రెట్ పిన్ని ఎంటర్ చేసినట్లయితే మన పేమెంట్ అనేది సక్సెస్ అని వస్తూ మనకి అక్కడే బిల్ అనేది కూడా వస్తుంది. ఇంకా వేరు ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఏవేవంటే ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ అయినటువంటి కన్జంప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కన్జంప్షన్ ఇన్ ప్రైస్, కన్జంప్షన్ ఇన్ యూనిట్స్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే మనం గత 12 నెలలుగా మనం కరెంట్ బిల్లుని ఏ విధంగా పే చేస్తున్నాము అనేది కంపేర్ చేస్తుంది. అలాగే యూనిట్స్లో కూడా మనం ఎన్ని యూనిట్లు వాడతాం అనేది ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. పేమెంట్స్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే గత 10-12 నెలల నుంచి మనం కట్టినటువంటి పేమెంట్ వివరాలను మనకి ఒక చోట చక్కగా చూపిస్తుంది. మనం ఏ డేట్ని కట్టాము, ఎంత కట్టాము అనేది చాలా వివరంగా చూపిస్తుంది. నెక్స్ట్ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఎంటర్ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. మన సొంత ఇల్లు అయితేనే మనం ఆధార్ని లింక్ చేసుకోవాలి. అది కూడా ప్రస్తుతానికి అయితే తప్పనిసరి కాదు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ క్యాలిక్యులేట్ బిల్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ మంత్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అక్కడ ప్రీవియస్ రీడింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మన మీటర్ దగ్గరికి వెళ్ళి మన రీడింగ్ని చూసి అక్కడ టైప్ చేసినట్లయితే క్యాలిక్యులేట్ బిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ నెల కరెంట్ బిల్ ఎంత వస్తుందండి అదే క్యాలిక్యులేట్ చేసి మనకి ఈ విధంగా చూపిస్తుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.